రుచికరమైన అటికి మామిడి ఆకు పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. అటికి మామిడి ఆకు పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: అటికి మామిడాకు, కందిపప్పు, ఎండుమిరపకాయలు, ఆనియన్, ఆవాలు, తెల్లబాయలు, కరివేపాకు, చింతపండు, టమాటో, మెంతుల పొడి, ఇంగువ, పసుపు, నూనె, ఉప్పు. ముందుగా కందిపప్పుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీనిని కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇలా ఇందులో కొన్ని నీళ్లు పోసుకొని ఇందులో ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇంకా ఇందులో పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటో వేసుకోవాలి. ఇందులో తెల్లగడ్డలు వేసుకోవాలి. వీటన్నిటిని వేసుకొని బాగా ఉడికించుకోవాలి. వీటిని పప్పుతో పాటునే ఉడికించుకోవాలి. ఉడికిపోవచ్చింది. ఇంకో 5 minutes ఉంటే బాగా చెదిరిపోతుంది. అప్పుడు ఇందులో దీన్ని బాగా ఎనుపుకొని ఆకు వేసుకునేయచ్చు. ఇది మట్టి పాత్ర కాబట్టి ఇందులో పప్పు చాలా తొందరగా ఉడికిపోతుంది. కుక్కర్లో చేసుకోవడం కన్నా ఈ మట్టి పాత్రలో చేసుకొని తింటే చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఇంగువ, మెంతుల పొడి వేసుకుందాం. వేసుకోవాలి.
ఇందులో ఇప్పుడు అటికి మామిడాకుని వేసుకోవాలి. ఇందులో ఉప్పు వేసుకోవాలి. ఇలా మీరు అటికి మామిడాకుతో పప్పు చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా ఈ విధంగా చేసుకోవడం వల్ల ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది. చింతపండుని కడుక్కోవాలి. ఇప్పుడు ఆ చింతపండుని పప్పులో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఇది మట్టి పాత్ర కదా, అందుకే స్టవ్ ఆఫ్ చేసేసాను. కూడా ఇలా ఉడుకుతోంది. రాళ్ళ సట్టిలోకి చింతపండుని వేసుకోవాలి. ఇందులో ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. తెల్లగడ్డలు,
ఇలాంటి రాళ్ల సట్టిలో పప్పుని పాముకోవాలి. పప్పు ఎంపుకునే ముందు ఎండుమిరపకాయలని, తెల్లగడ్డలని, చింతపండుని ముందుగా ఎంపుకోవాలి. ఇవన్నీ మెదిగిపోయిన తర్వాత ఇందులో పప్పు వేసుకొని బాగా మెదుపుకోవాలి. ఈ విధంగా ఎనుపుకోవాలి. మెదిగిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. పాత్ర వేడెక్కిన తర్వాత ఇందులో నూనె పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో ఎర్రగడ్డ వేసుకోవాలి. వేగిపోయాయి. ఇందులో పప్పు పోసుకోవాలి.
5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. కరివేపాకు వేసుకోవాలి. ఇంకా ఆపేసుకోవాలి. రుచికరమైన అటిక మామిడాకు పప్పు రెడీ అయిపోయింది. దీనిని సంగటితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది సంగటికి. ఇది అన్నంతో కలుపుకొని తిన్నా చాలా రుచిగా ఉంటుంది.